వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పటినుంచి మీ జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు, మీ ఆలోచన విధానంలో మార్పులు, అంటే ఆ కొత్త మనిషి మీ జీవితంలోకొచ్చిన కాడి నుంచి మీలో ఇంకో కొత్త మనిషి ఎదుటి వారికి కనిపిస్తూ ఉంటారనమాట. అంతగా మార్పులనేవి కనిపిస్తూ ఉంటాయనమాట. మరి ఎవరు? ఆ మనిషి అసలు ఎవరు? మిమ్మల్ని కూడా కొత్త కోణంలో చూపించే ఆ మనిషి ఎవరు? అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారేంటంటే వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే చాలా సైలెంట్ వ్యక్తులండి. చాలా కామ్‌గా, చాలా నిదానంగా వాళ్ళేంటో, వాళ్ళ పనేంటో, వాళ్ళ లోకమేంటో ఇలా ఉంటూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఎదుటి వారిని కదిలించరు. ఎదుటివారి జోలికి పోరు. ఏదన్నా గొడవలకు వెళ్ళేటటువంటి వ్యక్తులు కాదు. కామ్‌గా వాళ్ళ పనేందో, వాళ్ళ లోకమేందో, వాళ్ళ గోలేందో ఇలా ఉంటుందనమాట వృశ్చిక రాశి వారిది. అలాగే వీరిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే మనసు కూడా చాలా మంచిదనమాట. అంటే ప్రశాంతకరమైనటువంటి ఒక వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కూడా స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు చాలా చక్కగా ఉంటారండి. స్త్రీలు కానీ, పురుషులు కానివ్వండి మంచి రూపంతోటి, మంచి ఆకర్షణీయమైనటువంటి మాట తీరుతోటి 10 మందిలో ఉన్నా కూడా 10 మందిలో వీరు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటారనమాట. ఒక తేజస్సు అంటే మనుషులు చూడటానికి చక్కగా ఉంటారు. పురుషులు అలాగే మంచిగా అందంగా ఒక మంచి పర్సనాలిటీ తోటి హ్యాండ్సమ్‌గా బాగుంటారు. అలాగే స్త్రీలు కూడా మంచి ఒత్తైనటువంటి జుట్టుతోటి, విశాలమైన నుదురుతోటి, తెలుపు రంగు ఛాయతోటి స్త్రీలు కూడా బాగుంటారనమాట. కాబట్టి అందమైన రూపం వీరి సొంతం అని చెప్పుకోవచ్చనమాట. అలాగే అందమైనటువంటి గుణం కూడా వీరి సొంతం అని చెప్పుకోవచ్చనమాట. మనుషులు ఎంత చక్కగా ఉంటారో మనసులు కూడా అంతే చక్కగా ఉంటాయనమాట. ఎప్పుడైనా సరే ఒక మనిషి రూపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ మనిషి గుణాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చని చాలా మందికి తెలీదనమాట. మనిషి గుణం అంటే మనిషి రూపం అయితే బయటికి కనిపిస్తుంది. కానీ మనిషి గుణం అనేది బయటికి కనిపించదనమాట. కానీ వారి రూపాన్ని బట్టి వారి గుణం అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎవరైతే మంచిగా అంటే తేజస్సుగా అంటే ఒక ప్రశాంతమైనటువంటి ముఖంతోటి అంటే ఇక్కడ అందం కాదండి మెయిను. ఒక ప్రశాంతమైనటువంటి ముఖ కదలికలతో, ప్రశాంతమైనటువంటి మాట తీరుతో ఉంటారో వాళ్ళు చాలా మంచివారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే వారి మనసులో ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఇలా ఉండవనమాట. వాళ్ళు ప్రశాంతంగా అందరూ బాగుండాలి, మనము బాగుండాలనుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళు దేన్ని కూడా హైలైట్ చేసుకోరనమాట. కాబట్టి వారు మనుషులు చక్కగా ఉండేదాన్ని బట్టి అంటే మొఖంలో ఒక కళ, ఒక తేజస్సు అనే ఉండేదాన్ని బట్టి, లక్ష్మీ కళను బట్టి వారి యొక్క మనసును గూడా మనం అంచనా వేయొచ్చనమాట. అంటే మనసులో కుళ్ళు, కుచితం ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే ఏగిపోతా అంటే మొహంలోనే ఒక కోపము కొట్టొచ్చినట్టుగా ఆ ఉగ్ర రూపాలనేవి కనిపిస్తూ ఉంటాయనమాట. కాబట్టి అలాంటి వారిని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అది అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలనేవి అర్థమవుతూ ఉంటాయనమాట. ఇక అయితే వీరేంటంటే గత కొంతకాలంగా వీరి పనుల్లో వీరు బిజీగా ఉండటం. అంటే పని మీద ఎందుకంటే ఏదన్నా పనులు అంటే ఎవరికైనా ఇళ్లల్లో చేసుకునే పనులనేవి ఉండవు గదండీ! పనంటే పని మీద బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కొంతమంది ఆడవారు పని చేయాల్సొచ్చిద్ది. ఉద్యోగాలవ్వచ్చు, వ్యాపారాలవ్వచ్చు. కొంతమంది మగవాళ్ళు కూడా ఇక మగవాళ్ళంటే ఇక ఉద్యోగాలు, వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారనమాట. అలాగా బయటికి వెళ్ళి పనులనేవి చేసుకోవాల్సి వచ్చిద్దనమాట. అలా చేసుకునేటప్పుడు వీరికేంటంటే, ఆ క్రమంలో కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారనమాట. అంటే ఆడవారికి మగవారు, మగవారికి ఆడవారు. ఎందుకంటే పని చేసే కాడ ఆడ, మగ అందరూ కలిసే ఉంటారు కదా! ప్రత్యేకంగా ఆడోళ్ళు పనిచేసేది, మగవాళ్ళు పనిచేసేదని ఏమి ఉండదు. మనం ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసే ఉంటారనమాట. వాళ్ళల్లో రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులనేవారు ఉంటారనమాట. కొంతమంది మంచివారుంటారు. కొంతమంది కొంచెం వారి ఆలోచన విధానాలు వక్రంగా ఉంటూ ఉంటాయనమాట. అలాగ రకరకాలుగా మనుషుల్ని మనం చూడాల్సి వస్తుందనమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారేంటంటే చాలా పద్ధతిగా ఉంటారండి. మనుషులను చూడంగానే అర్థమైపోయిద్దనమాట. వీరు ఎవరినైనా సరే ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. పురుషులు స్త్రీలను గౌరవిస్తూ ఉంటారు. అలాగే ఆడవారు కూడా మగవారిని గౌరవిస్తూ ఉంటారు. ఆడవారు మగవారిని ఒక తోబుట్టువుల్లాగా మనసులో అంటే ఎటువంటి చెడు ఆలోచనలతో ఆలోచించరనమాట. ఒక తోబుట్టువుల్లాగా పెద్దవారైతే ఒక అన్నల్లాగా, చిన్నవారైతే ఒక తమ్ముడుల్లాగా అలా భావిస్తూ ఉంటారనమాట. అలాగా మగవారు కూడా ఆడవారినేంటంటే చెల్లెల్లాగా, అక్కల్లాగా, తల్లుల్లాగా ఇలా భావిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు కాబట్టి. అయితే ఎదుటివారు కూడా అలా ఆలోచించాలని రూలేమీ లేదు కదా! ఎదుటివారిలో రకరకాల మంది తగులుతూ ఉంటారనమాట వీళ్ళకి. వాళ్ళేంటంటే వీరి పని వీరు చేసుకుంటా పోతుంటే వాళ్ళేంటంటే ప్రత్యేకంగా వీరి మీద ఒక దృష్టి అనేది ఉంచటము. ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి. ఎలాగైనా సరే వీరి యొక్క ఫోను నంబర్స్ తీసుకోవాలి. ఎలాగైనా సరే వీరితో మాట మాట కలుపుకోవాలి. వీళ్ళతో బంధాన్ని పెంచుకోవాలి అనని చెప్పేసి
ప్రయత్నాలనేవి గట్టిగా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అంటే అందరిని ఇక్కడ అపార్థం చేసుకోవటం కాదండి. అలా మంచి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మీ యొక్క పని నచ్చి, మీ యొక్క తెలివితేటలు నచ్చి మిమ్మల్ని మాట్లాడితే మీ ద్వారాగా ఏదైనా తెలుస్తాయి కాబట్టి. అలాగా మంచి వాళ్ళు కూడా అనుకుంటారు. కాకపోతే కొంతమంది కొంచెం ఇంకా స్వతంత్రంగా పెంచుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అలా ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే మనిషిని అభిమానించటం వేరు, అభిమానం పేరుతో మనుషుల్ని వాడుకోవటం వేరనమాట. అలా మిమ్మల్ని అభిమానం పేరుతో ఎవరన్నా వాడుకోవాలని చూస్తుంటే మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి వారికి అవకాశాలనేవి ఇవ్వొద్దనమాట. ఎందుకంటే బయట వారు ఎప్పుడైనా సరే బయట వారేనండి. ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తులనుకోండి, వారికి మీకు పెళ్లి కాలేదు అని అనుకోండి, వారిని మీరు పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే వారికి కాలేదు వివాహము, మీకు వివాహం కాలేదు కాబట్టి పెద్దల అంగీకారం మేరకు ఇళ్లల్లో చెప్పుకొని అంతగా అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకుంటే ప్రేమించే వ్యక్తి లైఫ్‌లో ఉంటే ఆ సంతోషాలనేవి వేరేగా ఉంటాయనమాట. కాబట్టి వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో మంచిగా ఆశలు ఉంటాయి. వారు మీకు కలిసి వస్తారు. సంపాదన బాగుంటుంది. అలా వివాహం కాని వారైతే ఓకే. పెళ్లి చేసుకోండి. కానీ వివాహం అయిన వారి వైపు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. వివాహం జరిగి పిల్లలు ఉన్న వారి వైపు కూడా బయట రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మాత్రం వివాహమైన వారు మిమ్మల్ని అభిమానిస్తే అభిమానం వరకు వారితో మాట్లాడండి. కానీ ఇక మిమ్మల్ని ఏదన్నా అంటే ఇంకా మాట్లాడాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటూ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళని దయచేసి దూరం పెట్టేసేయండి. వారికి మీ జీవితాల్లోకి తొంగి చూసే అవకాశాలనేవి ఇవ్వొద్దు. మీ గురించి వ్యక్తిగత విషయాలు ఏవి కూడా వారితో పంచుకోవద్దు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయండి. 1,90,000 సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు మన మీద అభిమానిస్తున్నారంటే మీ మనసులో కల్లా కపటం లేకుండా మీరు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు ఏ అవకాశానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో మీ కష్టాన్ని. మీ కష్టాన్నయితే తీర్చరు కదా! మీ కష్టాన్ని విని మీకు ఒక ₹1,00,000 కావాలంటే ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరండి. కాబట్టి చెప్పుకోవటానికి కూడా బాధలు అనవసరం. ఎందుకంటే బాధల్లో నుంచి కూడా అవకాశాలు వెతుక్కునే మనుషులుంటున్నారనమాట. కాబట్టి మనకున్న బాధలు మనకి ఎక్కువ. ఇప్పటికే బాధలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ అది ఎదుటి వారికి చెప్పుకోవటం వలన ఆ బాధ ఇంకా పెరిగిద్దే గాని తగ్గదనమాట. ఎందుకంటే వాళ్ళు సృష్టించేటటువంటి బాధలు అవకాశాలు తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి బాధలు మీరు ఎవరితో పంచుకోమాకండి. జాగ్రత్తగా ఉండండి. జనంతో ఏంటంటే చాలా వరకి కూడా మంచితనం అనేటటువంటి ముసుగులు వేసుకొని ఇలా చాలామంది జీవితాలు కూడా పాడైపోయినాయి అనమాట. అలా ఎప్పుడైనా సరే బయట వ్యక్తి థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక భార్యకు భర్త, భర్తకు భార్య ఇదే శాశ్వతం అండి. వాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, కాకపోవచ్చు. భర్తలు కొంతమంది మంచివాళ్ళు కాని వాళ్ళు ఉంటారు. ఇలా అయినా కాకపోయినా వాళ్ళే శాశ్వతం. మంచివాళ్ళైతే అదృష్టవంతులు అనుకోవటం. మంచివాళ్ళు కాలేదనుకోండి, ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నామని అనుకోని మన కష్టం మనం చేసుకుంటా, బిడ్డలను చూసుకుంటా బతకటమే. అంతకు మించి చేసేదేం లేదు. కానీ బయటోళ్ళు ఎవరు మనకు దేవుళ్ళు కారండి. మూడో వ్యక్తి ఎవరైనా సరే పరాయి వ్యక్తే. వారికి ఎందుకుంటాయి చెప్పండి అభిమానాలు? అభిమానం ఎంతవరకి? నోట్లో మాట వరకే అభిమానం ఉంటుంది. ఎవరినైనా సరే కష్టంగా ఉంది, మాకు హెల్ప్ చేయమని అడగండి, ఎవ్వరూ వచ్చి చేయరనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండండి. అభిమానపు అంటే అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే అబద్ధాల ప్రేమలు ఇలాంటివి ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. నిజం నిష్ఠూరంగా ఉంటది కానీ మనకెప్పుడైనా సరే నిజం చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఒక నటన, ఒక అబద్ధం ఎలా ఉంటుంది? మొదట్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దాని యొక్క చివరికి ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? శిక్ష. గట్టిగా ఏడవాల్సినటువంటి పరిస్థితులనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఆడవారవ్వచ్చు, మగవారవ్వచ్చు, మీతో ఉండేటటువంటి వారిలో మంచి వాళ్ళతో మీరు స్నేహం చేయండి. లేదు మిమ్మల్ని ముంచే వాళ్ళు ఎవరన్నా ఉంటున్నారేమో చూసుకొని అలాంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వివాహం కాని వారైతే జీవితాల్లోకి తెచ్చుకోవచ్చు. కానీ వివాహమైన వారు వాళ్ళ అవతల వాళ్ళు ఎంతవారైనా సరే వాళ్ళని థర్డ్ పర్సన్‌గా బయట పక్కన పెట్టేసేసేయండి. ఎందుకంటే వాళ్ళని మీ జీవితాల్లోకి ఏముందిలే అని చెప్పి తొంగి చూసే అవకాశాలు గనక మీరిచ్చినట్లయితే మీ జీవితం నరకమైపోయిద్ది. రేపు మీరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు మీకు ఎలాంటి సహాయము చేయరు. మాకేం సంబంధం లేదు అని చెప్పి ఒక్క మాట అనేసి పక్కకెళ్ళిపోతూ ఉంటారనమాట. అంతేకాని నలుగురిలోకొచ్చేసి వాళ్ళు మీకు ఎలాంటి సహాయం చేయరు. దానివల్ల అనవసరంగా మీ కుటుంబంలో గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నటన ఇలాంటివి తెలుసుకోగలిగితే చాలా మంచిదండి. ఎందుకంటే వివాహమైన వారందరూ పెద్దవాళ్ళు కాదు కదా! వివాహం చిన్న చిన్న వాళ్ళకు కూడా వివాహాలవుతున్నాయి. చిన్న వయసులో వివాహాలవుతున్నాయి. వాళ్ళకే పిల్లలు పుడుతున్నారు కాబట్టి తెలిసి తెలియని వయసుల కాటన ఆకర్షణలకు కొంతమంది గురయ్యి చాలామంది కూడా జీవితాలను ఇబ్బందులు పాలు చేసుకుంటున్నారనమాట.
కాబట్టి ఎప్పుడు కూడా అలా చేసుకోవద్దమ్మా. చిన్నవాళ్ళు మీరు చిన్నవాళ్ళని అంటే మనం తెలిసి నిప్పు పట్టుకున్న, తెలియక నిప్పు పట్టుకున్న, చిన్నపిల్లలు పట్టుకున్నా కూడా నిప్పు కాలిద్ది కదా! అలాగే జీవితాలు కూడా అంతేననమాట. కాబట్టి మన మనసు మనకు ప్రతీదీ చెప్తూ ఉంటుంది. కాబట్టి మనసు చెప్పినటువంటి మాటను విని జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళతో మంచిగా ఉండండి. చెడ్డ వాళ్ళని దూరం పెట్టేసేయండి. వారితో గొడవలు వద్దు, ఏమీ వద్దు. సైలెంట్‌గా మీ పని మీరు చేసుకొని పక్కకు వచ్చేసేయండి. మంచి వాళ్ళు సలహాలు ఇచ్చే వాళ్ళతో స్నేహం చేయండి. మిమ్మల్ని ముంచేవాళ్ళు కొంతమంది ఏంటంటే స్నేహితులు ఏమైందిలే మాట్లాడు, ఏముందిలే అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళను కూడా దగ్గరకు రానివ్వమాకండి. గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళైతే తోబుట్టువుల్లాగా, అన్నల్లాగా, చెల్లెల్లాగా చూసుకోండి. చిన్నవాళ్ళనుకోండి చెల్లెల్లాగా, తోబుట్టువుల్లాగా, బిడ్డల్లాగా ఆశీర్వదించండి. అంతేకానీ ఇక అంతకు మించి వేరేగా మనం గనక అంటే వాళ్ళ మాయల్లో పడ్డామంటే మాత్రం చివరకు వాళ్ళు బాగానే ఉంటారు. ఇబ్బంది పడేది మాత్రం మీరే. అది గుర్తుంచుకొని మీ జీవితాలను బాగు చేసుకోండి. ఆ వ్యక్తి వల్ల మార్పులు మీరు చెడ్డ మార్పులు ఎటువంటివి తెచ్చుకోమాకండి. ఆ వ్యక్తి వస్తే ఆహ్వానిస్తే ఇట్లా వివాహం కాని వారికైతే ఓకే. వాళ్ళ లైఫ్ బాగుంటుంది. వివాహమైన వారైతే ఎలా ఉంచాలి ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఈ వృశ్చిక రాశి వారికొచ్చేటప్పటికి మీ జీవితంలోకొచ్చే ఆ కొత్త వ్యక్తి ఎవరు? ఏంటి? ఎలా ఉండాలి? అనేది కూడా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏంటంటే కొంతమందికి చేరటం వలన వారు కూడా తెలుసుకొని ఎందుకంటే పెళ్ళిళ్ళైన వాళ్ళల్లో కూడా ఈ మధ్య చాలామంది కూడా తెలిసి తెలియక పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే నిజం ఏంటంటే ఒక అబద్ధంలాగా, అబద్ధాలను నిజాల్లాగా అదొక భ్రమల్లో బ్రతుకుతున్నారనమాట. అలాంటి భ్రమలన్నీ తొలగిపోవటానికి ఇలాంటి వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.